రైతు దంపతులైన దుర్గయ్య శారదలు పొలం పనులు చేస్తూ ఉండగా వాళ్ళింటి పక్కనే ఉండే చిన్నయ్య అనే రైతొచ్చి, దుర్గయ్య, ఇంటికి వైదేహి వచ్చినట్టుంది. నేను పొలానికి వచ్చేటప్పుడు అరుగు మీద కూర్చొని ఏడుస్తా కనిపించింది. శారదని ఇంటికి పంపించు అని చెప్పాడు. దుర్గయ్య శారదలకు అత్తగారింటి నుంచి కూతురు వైదేహి వచ్చిందనే సంతోషం కంటే ఏడుస్తూ కూర్చుంది అనే బాధే ఎక్కువగా కలిగింది. చేస్తున్న పొలం పనులు వదిలిపెట్టేసి హడావుడిగా ఇంటికొచ్చారు. చిన్నయ్య చెప్పినట్టుగానే వైదేహి అరుగు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన పక్కన ఒక పెట్టె కూడా ఉంటుంది. ఏడుస్తున్న కూతురుని చూడగానే శారద తల్లి హృదయం అల్లాడిపోయింది. ఏమై తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? అంత బాధ ఏమొచ్చింది అని కూతురు పక్కన నిలబడి అడిగింది శారద. వైదేహి మరింత బాధగా ఏడుస్తూ ఉంటుంది. శారద, ముందు కూతుర్ని ఇంట్లో తీసుకెళ్ళు, తాగడానికి మంచినీళ్ళివ్వు. ఇంట్లోకి పత్తల్లి. ముగ్గురు ఇంట్లో కూర్చున్నారు. వైదేహి నీళ్లు తాగి కుదుటపడింది. తండ్రి దుర్గయ్య అప్పుడు ఎంతో ఆప్యాయంగా కూతుర్ని అడుగుతాడు. ఏమైంది తల్లి? ఉన్న పొలంగా బట్టలు తీసుకుని పుట్టింటికి రావాల్సినంత కష్టమేమొచ్చింది? అల్లుడు నువ్వు ఏమైనా గొడవ పడ్డారా? వైదేహి మౌనంగా ఉంది. శారద కల్పించుకొని కోపంగా ఇలా అంటుంది. యావయ్యా, అమ్మాయి మాట్లాడుకుంటుండడం చూస్తేనే నీకింకా అర్థం అవట్లేదా? అల్లుడు గారు మంచోరే. మన కూతురుకొచ్చిన కష్టం పేరు అనసూయ. అదే నిజం. అల్లుడు గారు అమ్మగారు. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు శారదా. మెట్టింటిని వద్దనుకుని పుట్టింటికొచ్చేంత గొడవ ఏం జరిగిందో కూతురు చెప్పుద్దిగా. నువ్వెందుకు వియ్యపురాల్ని కారకురాలు చేస్తున్నావు? మొదటిసారి కూతురుని కొట్టినప్పుడే నలుగురు పెద్ద మనుషుల్ని తీసుకెళ్లి బుద్ధి చెప్పిద్దామని చెప్పా. నా మాట విన్నారా? లేదు. మీ ఇద్దరే ఇండ్లా పరువు పోతున్నా నా నోరు నొక్కారు. ఇప్పుడు చూడు, కూతురు ఏకంగా బట్టలు తీసుకుని పుట్టింటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. శారదా, నువ్విలా వాగుతానే ఉంటావా? కూతురు చెప్పేది వింటావా వినవా? ఆకలిగా ఉంది నాన్న, ముందు నాకు అన్నం పెట్టండి అని వైదేహి అడగగానే దుర్గయ్య శారదల మనసు బరువెక్కింది. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. శారద, కూతురికి ఇష్టమైన బగారా అన్నం వండు, నేనెళ్ళి చికెన్ తీసుకొస్తాను. దుర్గయ్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శారద పెరట్లో ఉన్న కట్టెల పొయ్యి దగ్గర అన్నం వండుతూ ఉంటుంది. వైదేహి తన భర్త సుధాకర్ ఫోన్ చేస్తే బయట అరుగు మీద నిలబడి బాధగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు. మీలో కొంచెమైనా మార్పు వస్తుందని ఏడాది నుంచి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. కానీ కొంచెం కూడా రాలేదు. ఇక రాదని అర్థమైంది నాకు. అందుకే నేను మా పుట్టింటికి వచ్చాను. ఇక నేను రాను, నాకు ఫోన్ చేయకు. ఇలా చూడు వైదేహి, మన కుటుంబ విషయాలు మన ఇంట్లోనే మనమే మాట్లాడుకోవాలి. విశేషాలు మాత్రమే పుట్టింట్లో చెప్పాలి. అంతేగాని మనం గొడవపడ్డ సంగతులు కాదు. నా మాట విని మన ఇంటికొచ్చేయి. నన్నే రమ్మని చెప్తున్నారు కానీ మీరొచ్చి తీసుకెళ్లరన్నమాట. సరే, నేనే వచ్చి తీసుకొస్తాను. నువ్వు తయారుగా ఉండు. ఇంటి దగ్గర మావయ్య ఉన్నాడా? ఉంటే ఒకసారి నాకు ఫోన్ ఇవ్వు. మీరు మారినంత వరకు నేను కాపురానికి రాను అని కోపంగా ఫోన్ పెట్టేసింది వైదేహి. సుధాకర్కి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న ఫోన్ని కింద కొట్టాలనుకున్నాడు. కానీ ఎందుకో ఆగిపోయాడు. దుర్గయ్య చికెన్ తీసుకొచ్చి శారదకిచ్చాడు. అమ్మాయికి నచ్చినట్టుగా ఉండు, నేనెళ్ళి తాటి ముంజలు తీసుకొస్తాను, అమ్మాయికి ఇష్టంగా అని ఇంటి నుంచి బయలుదేరాడు. పొయ్యి దగ్గర శారద వంట చేస్తుంటే వైదేహి స్టూల్ మీద కూర్చొని తన భర్త పెడుతున్న కష్టాల గురించి చెప్తుంది. శారదకి అల్లుడు సుధాకర్ మీద చాలా కోపంగా ఉంది. ఊళ్ళో ఉన్న ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చిన దుర్గయ్య తన అల్లుడు సుధాకర్కి ఫోన్ చేశాడు. ఇద్దరూ కలుసుకోవాలనే చోటు చెప్పారు. ఆటో ఎక్కి బయలుదేరాడు. ఇక ఇంటి దగ్గర, అల్లుడికి అంత కోపం వచ్చేలా నువ్వేం చేసావు తల్లి? తెలియని బిజినెస్ లో మీ ఫ్రెండ్ని నమ్మి పెట్టుబడి పెట్టడం ఎందుకు? తెలిసిన బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను. అంతే, నా స్నేహితుల ముందు నా పరువు తీస్తావా అని నన్ను గొడ్డును బాదినట్టు బాదాడు. ఆయనతో నేను ఈ కష్టాలు పడలేనమ్మా. పదా తల్లి, నీకిష్టమైన బగారన్నం కోడుకొరైంది, తిందుగాని. నాన్నని రానివ్వమ్మా. ఆయన తాటి ముంజుల కోసం వెళ్ళాడుగా, ఇప్పుడప్పుడు రాళ్లే తల్లి. నువ్వు తిని కాసేపు పడుకో. మిగతా విషయాలు మీ నాన్న వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని వైదేహికి బగారా అన్నం చికెను పెట్టింది. ఇష్టంగా తింటుంది వైదేహి. ఇక మరొక చోట అల్లుడు సుధాకర్ దుర్గయ్య కలుసుకున్నారు. జరిగింది మొత్తం సుధాకర్ చెప్పాడు. తన తప్పుని ఒప్పుకున్నాడు. తప్పు నాదే మావయ్య, వైదేహిని అలా కొట్టకుండా ఉండాల్సింది. ఇలా చూడలుడు బాబు, భార్యని కొట్టడం భర్త లక్షణం కాదు. భార్యని అనురాగంతో దగ్గరికి తీసుకోవాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి, అభిమానం చూపించాలి. అప్పుడే వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఇల్లు సంతోషంగా ఉంటుంది. లేదంటే కన్నీళ్లు తప్పవల్లడు. భార్య నేడిపిస్తే పొట్టగతులుండవని మా నాన్న చెప్పేవాడు. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. అలాగని
నా కూతురు చెప్పేది కూడా వాస్తవం అని నేను చెప్పను. నేను అర్థం చేసుకున్నాను మావయ్య. నేను మీకు మాటిస్తున్నానుగా, ఇక మీదట ఎప్పుడు వైదేహిని కొట్టను తిట్టను. అల్లుడు, కష్ట నష్టాల్లేని ఇల్లు లేదు, కన్నీళ్లు పెట్టని మనసు ఉండదు. భార్యాభర్తల గొడవలు గిల్లి కజ్జాల మాదిరిగా ఉండాలి, అంతేగాని బట్టలు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయేంతలా ఉండకూడదు అని చెప్తూ ఉంటాడు. ఇంట్లో మంచంలో కూర్చున్న కూతురు దగ్గరికి శారద వచ్చింది. యామ్మా, ఇప్పుడు మనసు కాస్త కుదుట పడిందా? అవునమ్మా, అందుకే అంటారు పుట్టింటి మమకారం ఎనలేనిది అని. నువ్వు చెప్పిన విషయాల్లో తప్పు మీ ఇద్దరిది ఉంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? తాలి బంధంలో భార్యని కొట్టని భర్తుండడు, భార్య మాటలకి బాధపడని భర్తుండడు. వారి నడుమ ఎన్నో మనస్పర్ధలున్నా గాని నలుగురిలో నవ్వుతూ 10 మంది మీ గురించి భార్య భర్త అనేలా బతకాలి. ఇంట్లో భార్య మాట చెల్లాలి, బయట భర్త మాట నెగ్గాలి. అప్పుడే మూడో వ్యక్తి మీ బంధాన్ని విడదీయలేరు తల్లి. అంటే తన ఫ్రెండ్స్తో వ్యాపారం గురించి మాట్లాడేటప్పుడు నేను అడ్డు చెప్పకుండా ఉండాల్సిందా? అవును తల్లి, అందరి ముందు అల్లుడి మీద అలా కోపం తెచ్చుకోవచ్చా? నువ్వే ఆలోచించు. అదే అందరి ముందు అల్లుడు నిన్న ఒక మాట అంటే నీకెట్టా ఉంటుంది చెప్పు? చిన్నతనంగా ఉంటదా ఉండదా? వైదేహి ఏమీ మాట్లాడలేదు. ఇక మరోపక్క దుర్గయ్య తన అల్లుడితో, బాబు సుధాకరు, ఈ సృష్టి ఆడవాళ్లకు అందాన్నిచ్చింది, చక్కటి నవ్వునిచ్చింది. చందమామ లాంటి మొహంతో, చాపలాంటి కళ్ళు, నెమలి లాంటి నడక, చక్కటి కురులు, కోకిల లాంటి గొంతు, ముద్దబంతి పువ్వులాంటి సిగ్గు, గులాబీ పువ్వులాంటి పెదాలు, తేనెలాంటి తియ్యదనం, ప్రేమ పంచే మనస్సును ఇచ్చింది. వీటితో పాటు కత్తెరలాంటి నాలుకను కూడా ఇచ్చింది మావయ్య. అవును బాబు, ఆ కత్తెర్ని ఎప్పుడు ఎట్ట ఉపయోగించుకోవాలో మన చేతుల్లోనే ఉండాలి. అప్పుడే ఇల్లాలు బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది. సరే మావయ్య, పదండి ఇంటికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి ఆటోలో ఇంటికి బయలుదేరతారు. నా బాధ మీకు అర్థం కాదు, నాన్న వచ్చిన తర్వాత చెప్తాను. సర్లే, మరి నేను బట్టలు పిండుతా అంటూ శారద అక్కడి నుంచి వెళ్ళింది. వైదేహి తన భర్త సుధాకర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళింటికొచ్చారు. శారద అల్లుణ్ణి పలకరించింది. మౌనంగా వైదేహి కూర్చుంది. శారద పెరట్లోకి వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. దుర్గయ్య తాటి ముంజలు తీసుకుని ఇంటికొచ్చాడు. ఏమీ తెలియనట్టుగా అల్లుణ్ణి పలకరించాడు. ఇద్దరికీ తాటి ముంజలు తీసి ఇచ్చాడు. ఇద్దరూ ఇష్టంగా తిన్నారు. పద వైదేహి, ఇక మనం ఇంటికెళ్దాం. వెళ్ళు తల్లి, అల్లుడు కాపురానికి తీసుకెళ్తానని చెప్తున్నాడుగా. నాన్న, నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగొచ్చేస్తుంది. నాకే ఎన్ని కష్టాలు రావాలా అని తన బాధల్ని చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఇక అప్పుడే అక్కడికి శారద వచ్చింది. చెప్పండి. ఒక కోడిగుడ్డు, ఒక ఆలుగడ్డ, కొంచెం టీ పొడి తీసుకొనిరా. అక్కడి నుంచి శారద వెళ్ళింది. వైదేహి, సుధాకర్ అయోమయంగా చూసుకుంటూ ఉంటారు. శారద వాటిని తీసుకొచ్చి భర్తకిచ్చింది. ఇలా చూడు తల్లి, ఈ మూడింటిని ఒకే పొయ్యి మీద వేడి చేస్తే ఏమవుతుందో చెప్పు. ఏముంది నాన్న, ఆలుగడ్డైతే మెత్తపడుతుంది, కోడిగుడ్డు గట్టిపడుద్ది, టీ డికాషన్ అవుతుంది. ఇదంతా నన్నెందుకు అడుగుతున్నావు నాన్నా? అల్లుడు గారు, అమ్మాయి చెప్పింది వాస్తవమేగా. అవును మావయ్య, తను చెప్పింది నిజమేగా. ఈ మూడింటిని ఒకే పొయ్యి మీద వేడి చేయటం వల్ల ఒకే రకమైన ప్రతికూలత ఎదురైంది. కాని ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వాటికున్న గుణంతో ఒక్కోటి ఒక్కోలా స్పందించాయి, అంతేగా. వైదేహి, సుధాకర్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఉడికితేనే మెత్తబడతాయి. చితికిపోయే గుడ్డు గట్టిపడుతుంది. గట్టిగా ఉండే టీపొడి మెత్తబడి వాటిలోని రసాన్ని ఊరించి నీటి రంగునే మార్చేస్తుందిగా. అవునన్నా. ఇప్పుడు చెప్పు తల్లి, వీటిల్లో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? మెత్తబడిపోతావా, గట్టిపడతావా, పరిస్థితుల్ని మారుస్తావా? నేను మీ అమ్మ చెప్పేది ఏమీ లేదు. ఇక నీ నిర్ణయమే నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ కాపురాన్ని నిలబెడుతుందమ్మా. వైదేహి ముఖంలో ఏదో తెలియని వెలుగు కనిపించింది ఆ దంపతులకి. తన కన్నీళ్లను తుడుచుకుంది వైదేహి. కూతురి కళ్ళల్లో ఇప్పుడు బాధలేదు, వాళ్లకు అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. అమ్మా నాన్న అంటే మీలా ఉండాలి, భార్యాభర్తలన్నా మీలాగే ఉండాలి, మీరిద్దరే మాకు ఆదర్శం అని సంతోషంగా వైదేహి, సుధాకర్ ఇద్దరూ కలిసి బయలుదేరారు. తమ కూతురి కాపురాన్ని చక్కదిద్దినందుకు దుర్గయ్య, శారదలు ఎంతో మురిసిపోయారు. ఎండాకాలం రాత్రి ఇంటి బయట వేసిన ఒక మంచంలో 10 ఏళ్ల కూతురు భవ్య పడుకుని ఉంటే, మరొక మంచంలో రైతు దంపతులు చలపతి, సుకన్యలు దిగులుగా కూర్చుని ఉన్నారు. సమయం అలా గడుస్తూ ఉండగా పక్కింట్లో ఉండే చిన్నయ్య అనే రైతు వాళ్ల దగ్గరికొచ్చాడు. రా చిన్నయ్య, బిడ్డ పడుకున్న మంచంలో అలా కూర్చో. చిన్నయ్య
భవ్య పడుకున్న మంచంలో కూర్చున్నాడు. ఏవైందన్నయ్య, ఒక్కడవే వచ్చావు? వదిన పడుకుందా? లేదురా చెల్లి, రేపు పట్నానికి వలసపోతున్నాం గదా, కావాల్సిన సామాన్లు బట్టలు సంచుల్లో పెడుతుంది. మాతో పాటు మీరు కూడా వస్తారేమోననే ఆశతో ఇలా వచ్చాను. ఎక్కడికి వలసపోయేది లేదని ఆయన మొన్నే చెప్పాడు కదన్నయ్య. అవును చెల్లి, చలపతి మొన్నే చెప్పాడు, నేను కూడా విన్నాను. అప్పుడు సరేలే మీ ఇష్టం అన్నాను. ఇప్పుడు కూడా ఎందుకొచ్చానంటే, ఊర్లో ఏర్పడిన నీటి కరువును చూసి చలపతి మనసు మార్చుకుని ఉండొచ్చునని వచ్చావు, అంతేకా చిన్నయ్య? అవును చలపతి, మనం వలసపోతుంది శాశ్వతంగా కాదు గదా. ఈ వేసవికాలం పోయేంతవరకే. మళ్ళీ వర్షాలు పడతాయి, చెరువు నిండుతుంది, కాలువలు వాగులు నీళ్లతో కలగా ఉంటాయి అని చిన్నయ్య చెప్తూ ఉండగా మాట మధ్యలో సుకన్య కల్పించుకొని సంతోషం నిండిన గొంతుతో, ఇప్పుడు పగుళ్ళు పట్టి దయనీయంగా ఉన్న పొలాలు అప్పుడు పచ్చని బంగారంతో మెలిమెలా మెరుస్తాయి. ఆ మెరుపుని చూడ్డానికి మనకున్న 2 కళ్ళు సరిపోవు. చాలా బాగా చెప్పావు చెల్లి. నువ్వలా చెప్తుంటే అంతా కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగా ఉంది, కన్నుల విందుగా ఉంది. అంత కన్నుల విందుగా ఉన్న పొలాల్ని ఊరిని విడిచి పట్నం వలస వెళ్లాలని ఎందుకురా అంతలా ఆరాటపడుతున్నావు చిన్నయ్య? బతుకు తెరువు కోసం తప్పదురా. వేసవికాలం పోవాలంటే 2 నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు మనం మన భార్య పిల్లలు ఎలా బతుకుతారు? సరే చిన్నయ్య, పట్నంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వర్షాలు పడగానే కబురు చేస్తాను. అప్పుడు కుటుంబం మొత్తం వచ్చేయండి, సరేనా? మంచిగా వెళ్ళరండి అని చలపతి చెప్పగానే చిన్నయ్యకి చలపతి తన కుటుంబంతో ఊరు వదిలి పట్నం వలస రాడని అర్థమైపోయింది. ఇక అక్కడ ఉండటం అంత మంచిది కాదని అర్థమైంది. ఏమీ మాట్లాడకుండా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సుకన్య, బిడ్డతో నువ్వు ఆ మంచంలో పడుకో, నేను ఈ మంచంలో పడుకుంటాను. ఏమయ్యా? దీనంగా పిలిచిన తన భార్య సుకన్య పిలుపులోని బాధ చలపతికి అర్థమైంది. సుకన్య, నువ్వెందుకంత దీనంగా పిలుస్తున్నావో నాకు అర్థమైంది. ఒక్కటి మాత్రం నిజం సుకన్య, నేను ఊరిని వదిలిపోవటం అంటే నా శరీరం కట్టెల మీద కాలటంతో సమానం. ఇక నీ ఇష్టం సుకన్య. ఆ మాట వినగానే సుకన్య మనసు ముళ్ళుగుచ్చుకున్నట్టుగా అయింది. కళ్ళలో నుంచి నీళ్లు కారాయి. బాధగా, అంత పెద్ద మాటలు ఎందుకులయ్యా, నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. అయినా మాకే బాధ కలగకుండా చూసుకోవడానికి నువ్వున్నావుగా. బిడ్డకి నాకు ఎందుకయ్యా దిగులు చెప్పు. ఇక ఈ వలస గురించి మాట్లాడుకోవడం అంత మంచిదిగా లేదు. ఇక పడుకుందాం. సుకన్య పాపతో పాటు కలిసి పడుకుంటుంది. చలపతి తన మంచంలో పడుకుంటాడు. ఎండాకాలం రాత్రి, చల్లని గాలి, నీళ్లు లేక బ్రతుకు ఎలా అనే బాధతో బరువెక్కిన మనసు కూడా కుదుటపడింది. చలపతి రైతు కుటుంబం ప్రశాంతంగా పడుకుంది. అలా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు పెరట్లో చలపతి, భవ్య వేపపులతో పళ్ళు తోముతుంటే సుకన్య చిన్న కుండ నిండా నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టింది. ఏమయ్యా, నీళ్లు ఇవే ఉన్నాయి, వీటితోనే మన ముగ్గురు ముఖం కడుక్కోవాలి. వీటినే గిన్నెలకి వాడాలి, బట్టలకి వాడాలి. ఇప్పుడు మనకి ప్రతి నీటి బొట్టు చాలా అవసరం, జాగ్రత్తగా వాడండి. సరే సుకన్య. సుకన్య ఇంట్లోకి వెళ్తుంది. చలపతి, భవ్య ముఖాలు కడుక్కుంటారు. ఇంట్లో వేసిన ఒక మంచంలో కూర్చుంటారు. సుకన్య టీ తీసుకొచ్చిచ్చి వెళ్ళిపోతుంది. చలపతి టీ తాగాడు. వేడిగా ఉండటంతో కూతురు భవ్య నెమ్మదిగా తాగుతూ ఉంటుంది. సుకన్య కూడా టీ పట్టుకొచ్చి చెక్క స్టూల్ మీద కూర్చుంది. ఏమయ్యా, ఇప్పుడు చెప్పు. నీళ్లు దొరికే ఉపాయం ఉందని తెల్లారుజామున అన్నావు కదా, ఆ ఉపాయం ఏమిటో చెప్పు. సుకన్య, ఆ ఉపాయం పేరు చలమ. ఏమిటి చలమా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? చెరువులు వాగులు పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాటి ఒడిన చలమ తవ్వితే నీళ్ళు వస్తాయా? నువ్వే చెప్పు. వస్తాయని నేను నమ్ముతున్నానుగా సుకన్య, నువ్వు కూడా నమ్మాలి. నమ్మకం ఉండడం తప్పు కాదు మావా, అది నిజం కాకపోతే చాలా బాధపడాల్సి ఉంటుంది. ఎర్రటెండలో ఇద్దరం కలిసి చిన్న చిన్న గుంతలు తవ్వుతూ నీళ్ల కోసం వెతుకులాట మొదలు పెట్టాలి, అంతేనా? అవును సుకన్య, మనం ముందుగా వాగు దగ్గరికెళ్ళి చలమ కోసం ప్రయత్నాలు మొదలు పెడదాం. ఏమంటావ్? పోదామనే అంటానయ్యా. మీరిద్దరూ నీళ్ల కోసం వాగు దగ్గరికి పోతే నేనెక్కడికి వెళ్ళాలి నాన్నా? నువ్వు పెదనాన్న దగ్గరికి వెళ్లి తల్లి, అన్నయ్యలున్నారుగా, నువ్వు వాళ్ళతో ఆడుకోమ్మా. నేను అమ్మ చీకటి పడ్డ తర్వాత ఇంటికి వస్తాం, సరేనా తల్లి? సరే నాన్నా. భవ్య టీ తాగేసి వెళ్ళిపోతుంది. చలపతి, సుకన్యలు ఎర్రటి రుమాలని భుజాల మీద వేసుకుని నీళ్ల కోసం 2 కుండల్ని పట్టుకుని ఇంటి నుంచి బయలుదేరారు. మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ, సుకన్య, ఇద్దరం వాగు దగ్గరికి వెళ్లకుండా నువ్వు చెరువు దగ్గరికి వెళ్తావా? అంటే వాగు దగ్గర నీళ్ల చలమలు పడకపోయినా చెరువు దగ్గరైనా పడతాయని అంటారు, అంతేనా?
అవును సుకన్య, ఇద్దరం వాగు దగ్గరికే వెళ్ళి గుంతలు తవ్వుతా ఉంటే నీళ్ల చలమలు పడకపోతే ఇద్దరం మా దురదృష్టం ఇంతే అని సరిపెట్టుకోవటం ఎందుకు చెప్పు? అందుకే నేను వాగు దగ్గర దవ్వుతాను, నా అదృష్టం బాగాలేదని సరిపెట్టుకుంటాను. నువ్వు చెరువు దగ్గర దవ్వుతావు, అక్కడ చలమలు పడ్డాయనుకో నీ అదృష్టం బాగుందని అర్థం. మన కుటుంబం ఆ నీళ్ల చలమ మీదే ఆధారపడి బతుకుతూ ఉంటుంది కదా. మొత్తం మీద ఇంటికి దీపం ఇల్లాలంటారు. అవును సుకన్య, ఇంటికి దీపం ఖచ్చితంగా ఇల్లాలే అని ఇద్దరూ మాట్లాడుకొని చలపతి వాగువైపు వెళ్తాడు, సుకన్య చెరువు వైపుకు వెళ్తూ ఉంటుంది. చలపతి ఎండిన వాగు దగ్గరికి చేరుకున్నాడు. వాగు ఒడ్డున నిలబడి దిక్కులు చూశాడు. అంతా ఇసుకే కనిపిస్తూ ఉంటుంది. పరమేశ్వర, మొత్తం ఇసుకే ఉంది, కరుణ చూపించు తండ్రి, చలమని ప్రసాదించి మమ్మల్ని నీళ్ల కష్టాల నుంచి కాపాడయ్యా అని వేడుకొని వాగులో కొంచెం దూరం నడిచి ఒకచోట నెమ్మదిగా తవ్వుతూ ఉంటాడు. సుకన్య అతి కష్టం మీద చెరువు దగ్గరికొచ్చింది. చెరువు ప్రాంతం పూర్తిగా ఎండిపోయిన భూమంతా పగుళ్లు పట్టింది. సుకన్యకి జాలేసింది. చెరువు తల్లి, నీకే ఇంత కష్టం వస్తే నిన్ను నమ్ముకొని జీవించేవాళ్ళం, ఇక మేం మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంది. ఎండిపోయి ఇంతలా బాధపడుతున్న నీలో ఎక్కడో ఒక చోట నీటి చెల్మ ఉందని మా ఆయన నమ్ముతున్నాడు. అందుకే నన్ను ఇక్కడికి పంపించాడు. ఇంత దారుణంగా పగిలిపోయిన నిన్ను చెలమ కోసం అంటూ తవ్వడం మరింత బాధ పెట్టలేని తల్లి, నన్ను మన్నించు చెరువు తల్లి అని వేడుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఎందుకో సుకన్యకి అక్కడ ఉండబుద్ధి కాలేదు. అక్కడి నుంచి బయలుదేరి వాగువైపు నడవటం మొదలుపెట్టి వాగులో ఒక చోట తవ్వుతున్న చలపతికి నీళ్లు ఊరటం కనిపించింది. అతని కళ్ళల్లో చెప్పలేని ఆనందం. నీళ్లు, ఎన్నాళ్ళకి నీళ్లను చూస్తున్నాను, పరమేశ్వర నువ్వున్నావు తండ్రి అని మరింతగా శుభ్రం చేస్తూ ఉంటాడు. ఇంతలో సుకన్య అతని దగ్గరికొచ్చింది. వచ్చావు సుకన్య, చూడు చలమలో నీళ్లొస్తున్నాయి, ఇక మనకి నీటి కష్టాలు తొలగిపోయినట్టే సుకన్య. ఈ నీళ్ళని మనం కుండల్లో పోసుకుని ఇంటికి తీసుకెళ్ళాలి. అవునండి, మీ నమ్మకమే నిజమైంది అని ఇద్దరూ కుండల్లో నీళ్ళని జాగ్రత్తగా పోస్తూ ఉంటారు. అలా కుండలు నిండిన తరువాత వాటిని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఆ నీటితోనే జీవనం సాగుతూ ఉంటుంది వాళ్ళకి. ఒకరోజు చలపతికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. సుకన్య, మనం ఆ నీటి చలమ దగ్గరే ఓ చిన్నపాటి గుడిసేసుకుందాం. చెలమ దగ్గర? అది వాగయ్యా, అడవి ప్రాంతం, ఎవరు ఉండలేరు, మనమే ఉంటాం. అయినా చలమ దగ్గర గుడిసె వేసుకుని ఉందామని అంటున్నారేంటి? ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది మన బ్రతుక్కి ఉపయోగపడేదే అయి ఉంటుంది. ఏంటండి అది? నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు సుకన్య. చలమ దగ్గర గుడిసెందుకు వేసుకుందామంటున్నానంటే, చలమలో ఊరుతున్న నీళ్ళని ఎప్పటికప్పుడు పట్టుకుని కుండల్లో నింపుకుందాం, గోళం తీసుకెళ్లి అందులో పోసుకుందాం, కొంచెం భూమిని సాగు చేసి కూరగాయల పంటలేసుకుందాం, టమాటాలు, ఆలు, వంకాయ, బెండకాయ, సొరకాయ, బీరకాయ ఇలాంటి పంటలు వేసుకుందాం సుకన్య. ఇలాంటి గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి మీకు? చాలా బాగుంది. చలమ నీళ్లతో పండిన కూరగాయల్ని, ఆకుకూరల్ని నేను టౌన్కి వెళ్ళి అమ్ముకొస్తాను. మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుంది. అప్పుడు మనం ఈ పల్లెటూరిని విడిచి పట్నం వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా. అవునండి, నీళ్లు మన కళ్ళ ముందుండగా ఇక మనకి పట్నం ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పండి? రాదు. మీరు చెప్పినట్టు చేద్దాం అని ఇద్దరూ మాట్లాడుకొని చలమ పక్కన గుడిసె వేసుకుంటారు. కట్టెల పొయ్యి మీద సుకన్య వంట చేస్తుంటే చలపతి చలమ నీళ్ళని పట్టి కుండలో పోస్తూ ఉంటాడు. ఇక భవ్య కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. రైతు దంపతులు అనుకున్నట్టుగానే చలమ నీళ్ళని కుండల్లోనూ గోళంలోనూ పోసుకున్నారు. కొద్దిపాటి పొలాన్ని సుకన్య నాగలి పట్టుకుని ముందుకు నడుస్తుంటే చలపతి చక్కగా పొలం దున్నుతున్నాడు. ఓ 2 రోజుల తర్వాత చలమ నీళ్లతో దున్నిన పొలాన్ని పారించి అన్ని రకాల కూరగాయల విత్తనాలను చల్లుతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. కూరగాయల చెట్లు కాయటం మొదలుపెట్టాయి. వాటిని చూసి రైతు దంపతులు ఎంతో సంతోషపడ్డారు. సుకన్య వాటిని బుట్టలో పెట్టుకుని టౌన్కి వెళ్లి అమ్ముకొస్తూ ఉండేది. అలా చలమ పక్కన గూడు పంట ఏర్పాటు చేసుకున్న రైతు కుటుంబం సంతోషంగా జీవనం సాగిస్తూ